తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 రోజులు ఈదురుగాలితో కూడుకున్న మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. అందులో భాగంగా సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకైతే అధికారులు యెల్లో అలర్ట్ అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మరికొన్ని జిల్లాల్లో 35-40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు. నైరుతి ఋతుపవనాలు అయితే గతంలో కంటే ఈసారి 15 రోజుల ముందే తెలంగాణ తాకిందని చెప్తున్నారు. గతంలో 2008, 2009 సంవత్సరంలో ఇదే విధంగా 15 రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు అనేది తెలంగాణ తాకింది. అదేవిధంగా ఇప్పుడు తాకింది. సాధారణంగా ఎప్పుడైనా జూన్ 10వ తారీఖు తెలంగాణకి నైరుతి ఋతుపవనాలు తాకుతాయి. కానీ ఈసారి మే 27వ తారీఖునే తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో మే 27వ తారీఖు ఋతుపవనాలు తాకిందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అధికారికంగా తెలిపారు. ఈసారి ముందస్తుగా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ తాకడంతో పంటలు కొంచెం అధికంగా పండే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు అయితే తెలుపుతున్నారు. అదేవిధంగా ముందస్తు వర్షాలు రావడంతో మెట్ట ప్రాంతాలు, అదేవిధంగా ఏదైతే వర్షధార వ్యవసాయం చేస్తారో ముఖ్యంగా వేరుశెనగ, కంది, అదేవిధంగా పత్తి రైతులకైతే శుభవార్తని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ముందస్తుగా రైతులు దుక్కు దిన్ని శెలక చదును చేసుకొని పత్తి విత్తనాలు పెట్టడానికైతే తెలంగాణ వ్యాప్తంగా అయితే సిద్ధంగా ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా నేటి నుండి దాదాపు జూన్ 1, 2, 3, 4, 5వ తారీఖు వరకు మోస్తారు వర్షాలు కురుస్తూ ఈదురుగాలతో కూడుకున్న వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. వాతావరణ శాఖ అయితే ఏదైతే తెలంగాణలో కొన్ని జిల్లాలు యెల్లో అలర్ట్ జారీ చేసిందో ఆ జిల్లాల్లో అప్రమత్తం ఉండాలని అధికారులు అయితే చెప్తున్నారు. అవసరం ఉంటేనే తప్ప బయటికి వెళ్ళకూడదు. ఈదురుగాలతో కూడుకున్న వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్తంభాలు, కరెంటు వంటి వర్షాలకి కూలే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చెట్లు గిట కూలి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు అయితే అప్రమత్తం ఉండాలని తెలంగాణ వ్యాప్తంగా యెల్లో అలర్ట్ చేసిన జిల్లాలకు సూచించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ముందస్తుగా వర్షాలు రావడంతో రైతుల్లో అయితే ఆనంద బాష్పాలు అయితే వెల్లువెత్తుతున్నాయి అనేది తెలుస్తుంది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు ముందస్తుగా రావడంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులైతే సంతోషం, ఆనంద బాష్పం వ్యక్తం చేస్తున్నది తెలుస్తుంది. ఎందుకంటే వర్షాలు ముందుగా రావడంతో రైతులైతే ముందస్తుగా చెలక దున్ని అదేవిధంగా విత్తనాలు పెట్టడానికి కొన్ని చోట్ల విత్తనాలు నాటుతున్నారు, మరి కొన్ని చోట్ల దుక్కి దీని సిద్ధంగా ఉన్నారు. వీటితో పాటు ఏదైతే వరి నాటుకు వేసే వాళ్ళు గిట పొలాలు దున్ని నారు పోసినట్టు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా తెలంగాణ వ్యాప్తంగా అయితే ముందస్తుగా నైరుతి ఋతుపవనాలు అయితే తాకిందనడంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ సంబంధించిన దారులు అయితే. ఇదే నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కూడా అదేవిధంగా నమోదవుతున్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. తెలంగాణలో అయితే కొన్ని జిల్లాలు ఏదైతే యెల్లో అలర్ట్ జారీ చేశారో వాళ్ళైతే అప్రమత్తం ఉండాలని అధికారులు చెప్తున్నారు.